హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండిని ఎలా చేయాలో చూద్దాం. ఈ కొలతలతో సర్వపిండి చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. పిండి కలుపుకోవడానికి బేషన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇది కొలతలో అయితే 1/2 కేజీ ఉంటుంది. ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం దంచుకొని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2 పెద్ద ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా ఇలా ఈ సైజులో కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1/2 కప్పు వరకు ఉల్లాకును సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 7-8 పచ్చిమిర్చిని, చిన్నది 1 ఎల్లిగడ్డను ఇలా మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా పిండిలోకి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కారం, ఎండు కారం వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు పూర్తిగా మిర్చి కారంతోనైనా ఎండు కారంతోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ఎండిపోకుండా ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో నుండి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఇలా గిన్నెకంతటికి ఆయిల్ అనుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఇలా అంతా సమానంగా వేళ్ళతో ప్రెస్ చేస్తూ అనుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై పెట్టుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇది ఫ్రై అయ్యే వరకు వేరొక కడాయి తీసుకొని ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక బర్నర్ పై పెట్టి కాల్చుకోవాలి.
ఇలా 2 బర్నర్లపై చేసుకోవడం ద్వారా త్వరగా అయిపోతుంది. ఇలా గిన్నెను చుట్టూ తిప్పుతూ అంతా సమానంగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. దీన్ని నిదానంగా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే సర్వపిండి రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.